హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 41st వీడియో వచ్చేసి ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. సో ఈ వీడియోలో మనము లైన్స్ మధ్యలో యాంగిల్ ఎట్లా ఉంటుంది, మనం దాన్ని ఎట్లా కనుక్కోవాలనేది డీటెయిల్గా చూస్తాం. సో చూడండి, if theta is angle between a1x plus b1y is equals to 0, a2x plus b2y is equals to 0, then cos theta is equals to plus or minus a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. సో ఏమంటున్నాడు, ఒకవేళ థీటా అనేది టూ లైన్స్ మధ్యలో యాంగిల్ అయితే దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇది అని మనము అంటున్నాడు. సో ఎట్లా వచ్చింది అనేది మనం చూడాలి. ఓకేనా, మీరు ఈ ఫిగర్ని అర్థం చేసుకున్నారంటే మీకు ఇదంతా జుజుబి. ఓకేనా, మీరు ఫిగర్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడండి, నేను టూ లైన్స్ని తీసుకున్నా. ఆ లైన్స్ వచ్చేసి ఏంది, a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడనే మీకు డౌట్ వస్తుంది, సార్ మీరు రెండు లైన్స్లో కాన్స్టెంట్ ఎందుకు తీసుకోలేదంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ లైన్ అయినా ఆరిజిన్ నుంచి పాస్ అయితే దానికి కాన్స్టెంట్ ఉండదు. ఓకేనా, ఇది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో a1x ప్లస్ b1y ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే లైన్ a1x ప్లస్ b1y ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ లైన్ అనేది మీరు గమనించండి, ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది క్లియర్గా చూడండి. నేను మళ్ళీ ఒకసారి మీకోసం మార్క్ చేస్తున్నా. ఇది వచ్చేసి యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ఎక్స్ యాక్సిస్. ఎంత, దాన్ని నేను θ1 అనుకున్నానా లేదా, బాగుంది. నెక్స్ట్ చూడండి, నేను లైన్ a2x ప్లస్ b2y ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నా. లైన్ a2x ప్లస్ b2y అంటే ఇది కదా. సో ఇప్పుడు ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి చూడండి, ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఇదే కదా. ఇదెంత, θ2 అనుకున్నా. సరే, ఇప్పుడు మీరు చూడండి, ఈ టూ లైన్స్కి మధ్యలో చూడండి, ఈ టూ లైన్స్కి మధ్యలో యాంగిల్ ఇంత బ్లాక్ కలర్ దాంతో గీసినాం చూడండి, ఆర్క్, దట్ ఈస్ నథింగ్ బట్ θ. సో ఈ లైన్కి మధ్యలో యాంగిల్ వచ్చేసి θ. ఇప్పుడు నేను ఒక రిలేషన్షిప్ రాస్తున్నాను చూడండి, మీకు కొంచెం డౌట్ ఉంటుంది. θ ఈజ్ ఈక్వల్స్ టు θ1 మైనస్ θ2. ఎట్లా చూడండి, ఓకే, ఇది లైన్ 1 అనుకుందాం, ఇది లైన్ 2. లైన్ 1 ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, θ1 టోటల్. లైన్ 2 ఎంత మేక్ చేస్తుంది, θ2. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ టోటల్ θ1 లెక్కించి నేను ఇది తీసినా అనుకోండి, నాకేం మిగులుతుంది, ఇది మిగులుతుంది నాకు, అవునా కదా. టోటల్ ఇంత ఉంది, ఇంతలో నేను ఇంత తీసేసిన అంటే ఇంత కట్ చేసి ఎంత మిగిలింది నాకు, ఇదే కదా మిగిలిగేది. సో ఇదే ఇక్కడ అప్లై చేయండి. చూడండి, ఈ టోటల్కి ఎంచి ఇది తీసేస్తే నాకు ఏం మిగులుతుంది, ఇది అంటే టోటల్ θ1 నేను θ2 తీసేసినాను అనుకో, నాకు ఈ పోర్షన్ మిగులుతుంది. సో ఇప్పుడు ఈ పోర్షన్ని మనం ఏమనుకున్నాం, θ అనుకున్నామా. సో నేను θ1 మైనస్ θ2 అని రాసుకోవచ్చా, ఎస్. టోటల్ θ1 ఉందా, ఆ θ1 మీరు θ2 తీసేయండి, మిగిలింది ఈ పార్టే కదా. దట్ మీన్స్ యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ ఈజ్ నథింగ్ బట్ θ1 మైనస్ θ2. సో θ ఈజ్ ఈక్వల్స్ టు θ1 మైనస్ θ2. ఓకేనా. సో ఇప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక ఫార్ములా తెలుసు, మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. స్లోప్ ఫార్ములా అయింది, m ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు tan θ. సో m ఈజ్ ఈక్వల్స్ టు tan θనా, బాగుంది. ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఓకే, ఈ లైన్ యొక్క స్లోప్ నేను m1 అనుకుంటున్నా, మన సెకండ్ లైన్ యొక్క స్లోప్ m2 అనుకుంటున్నా. సో m1 ఈజ్ ఈక్వల్స్ టు tan ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, θ1. నెక్స్ట్ m2 ఈజ్ ఈక్వల్స్ టు tan θ2, అవునా కదా, బాగుంది. సో ఇప్పుడు మనము ఈ లైన్కి స్లోప్ కనుక్కుందాం.
ఎట్లా కనుక్కుంటాము? స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై బి, అవునా కాదా? సో ఈ లైన్కి స్లోప్ ఏంది? స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సికి మైనస్ ఏ బై బి. సో ఇది కూడా అదే ఫార్మాట్లో ఉంది కదా, a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో స్లోప్ ఆఫ్ a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ మైనస్ ఏ బై బి, మైనస్ a1 బై b1. సిమిలర్గా ఈ లైన్కి కూడా స్లోప్ అనుకుందాం. స్లోప్ ఆఫ్ a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ చూడండి మైనస్ a2 బై b2. సో మనకి స్లోప్ వచ్చింది. సో స్లోప్ అంటే ఏంది? m1 విచ్ ఈస్ నథింగ్ బట్ tan θ1. మనకు స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ a1 b1. m2 ఈజ్ ఈక్వల్స్ టు tan θ2 ఈజ్ ఈక్వల్స్ టు మనకు స్లోప్ ఎంత? మైనస్ a2 బై b2. సో ఇప్పుడు మనము tan θ1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a1 బై b1 అనుకోవచ్చా? tan θ2ని మైనస్ a2 బై b2 అనుకోవచ్చా? సో ఇప్పుడు నేను ఈ tan θ వాల్యూ నుంచి sin θ1 cos θ1 కనుక్కుంటా. ఎట్లా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మీ అందరికి ఐడియా ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనము పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. సో tan θ అంటే ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, అంటే మైనస్ a1 బై b1. సో నాకు ఇది కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటా? యూజింగ్ పైథాగరస్ థియరం. సో సాల్వ్ చేస్తే నాకు రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు sin θ కనుక్కుందాం. సో sin θ1 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, sin θ1కి ఆపోజిట్ ఏముంది? మైనస్ a1. హైపోటెన్యూస్ ఏంది? రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. సో sin θ1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a1 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. నెక్స్ట్ θ1. సో cos θ1 అంటే θ1కి అడ్జసెంట్ ఏముంది? b1 బై హైపోటెన్యూస్. సో cos θ1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పెట్టినా కానీ అవసరం లేదు, b1 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ సో దీనికి కూడా అట్లనే tan θ2కి sin θ2 కనుక్కుంటాం, cos θ2 కూడా కనుక్కుంటాం. సో ఇవన్నీ ఎందుకు కనుక్కున్నాము మీకు డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ రిలేషన్ని వాడుతున్నా. θ ఈజ్ ఈక్వల్స్ టు θ1 మైనస్ θ2. కాజ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా, అంటే కాజ్ అప్లై చేస్తున్నా. కాస్ θ ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఆఫ్ θ1 మైనస్ θ2. సో ఇప్పుడు ఇదే ఫార్మాట్లో ఉంది, కాజ్ ఆఫ్ a మైనస్ b ఫార్మాట్లో ఉందా లేదా? సో కాజ్ ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ a కాజ్ b ప్లస్ sin a sin b. సో cos θ ఈజ్ ఈక్వల్స్ టు ఈ కాజ్ ఆఫ్ θ1 మైనస్ θ2 నేను cos θ1 ఇంటూ cos θ2 ప్లస్ ప్లస్ sin a ఇంటూ sin b అంటే sin θ1 ఇంటూ sin θ2. ఓకే, ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలి? cos θ ఈజ్ ఈక్వల్స్ టు మన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. sin θ1 cos θ1 sin θ2 cos θ2. సో b1 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ b2 బై రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ మైనస్ ఆఫ్ a1 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ మైనస్ ఆఫ్ a2 బై రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో cos θ ఈజ్ ఈక్వల్స్ టు b1 ఇంటూ b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a1 a2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో cos θ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి రెండిట్లో ఎల్సిఎం ఏంటి? సేమ్ ఉంది కాబట్టి మీద కూడా మనం యాడ్ చేస్తాం. cos θ ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో యాంగిల్ ఎంత? ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో ఇట్లా మనము లైన్స్ మధ్యలో యాంగిల్ ఎంతనో కనుక్కుంటాం. ఓకే, క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము cos θ ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఈ ఫార్ములా కనుక్కున్నాం. ఎట్లా వచ్చిందో డీటెయిల్గా చూసినాం. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో రెండు స్పెషల్ కేసెస్ ఉన్నాయి, అవేంటో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కేస్ 1, ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ అంటే ఏమంటున్నాడు? ఒకవేళ మనం ఏవైతే టూ యాంగిల్స్ తీసుకున్నామో ఆ టూ యాంగిల్స్ ప్యారలల్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకి కండిషన్ ఏమొస్తుందో చూద్దాం. కండిషన్ ఏంది? ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ a1 b2 ఈజ్ ఈక్వల్స్ టు a2 b1. ఎట్లా అనేది చూద్దాం. సో టూ లైన్స్ ప్యారలల్ ఉన్నాయంటే వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇట్లున్నాయి, వీటి మధ్యలో యాంగిల్ 30 అనుకుందాం. ఇట్లుంది, వీటి మధ్యలో యాంగిల్ 90 అనుకుందాం. ఇట్లున్నాయి, వీటి మధ్యలో యాంగిల్ ఏముంటుంది? ఏముండదు. అంటే యాంగిల్ ఎంత అని అర్థము? 0 degrees అని అర్థం. సో θ ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. సో ఇప్పుడు ఈ θ ఈజ్ ఈక్వల్ టు 0 degrees నేను ఫార్ములాలో పెడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? cos 0 ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో cos 0 ఎంత? 1 ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్.
సో రూట్ ఆఫ్ ఇదంతా నేను ఇటు పంపిస్తే ఏమవుతుంది చెప్పండి. సో 1 ఇంటూ ఇదంతా ఏమవుతుంది, మళ్ళీ ఇదే వస్తుంది మనకి. సో రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్క్వేర్ రూట్స్ ఎలిమినేట్ చేయడానికి నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమొస్తుంది, రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 హోల్ స్క్వేర్. తర్వాత ఏమవుతుంది, స్క్వేర్ అనేది రెండు టర్మ్స్కి వచ్చేసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమైంది చెప్పండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే a1 స్క్వేర్ a2 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 b1 b2. సో ఇక్కడ ఏమైతే చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a1 స్క్వేర్ a2 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ b2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 b1 b2. సో ఇప్పుడు చూడండి, a1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ a1 స్క్వేర్ a2 స్క్వేర్, ఓకే, a1 స్క్వేర్ ఇంటూ b2 స్క్వేర్ a1 స్క్వేర్ b2 స్క్వేర్, b1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ b1 స్క్వేర్ a2 స్క్వేర్, b1 స్క్వేర్ ఇంటూ b2 స్క్వేర్ b1 స్క్వేర్ b2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a1 స్క్వేర్ a2 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ b2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 b1 b2. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే a1 స్క్వేర్ a2 స్క్వేర్ b1 స్క్వేర్ b2 స్క్వేర్ a1 స్క్వేర్ a2 స్క్వేర్ b1 స్క్వేర్ b2 స్క్వేర్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది, రైట్ హ్యాండ్ సైడ్లో 2a1 b1 b2. సో చూడండి, a1 స్క్వేర్ ఇక్కడ చూడండి a1 స్క్వేర్ b2 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ a2 స్క్వేర్. ఇప్పుడు ఈ 2a1 a2 b1 b2 నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమొస్తుంది, మైనస్ 2a1 a2 b1 b2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు చూడండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫార్మాట్లో ఉందా లేదా. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫార్మాట్లో ఉంది కాబట్టి నేను దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉందంటే రాస్తాను చూడండి. చూడండి, ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఉందా లేదా మనకి. సో దీని ప్లేస్లో నేను ఇది పెట్టొచ్చు కదా. సో a1 b2 మైనస్ a2 b1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రేట్ పంపిస్తే 0 స్క్వేర్ 0 రూట్ 0 0 అవుతుంది. సో a1 b2 మైనస్ a2 b1 a1 b2 ఇది ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో a1 b2 ఈజ్ ఈక్వల్స్ టు a2 b1. సో క్లియర్గా అర్థమైందా మనకి కండిషన్ ఎట్లా వచ్చిందో. నెక్స్ట్ కేసు ఏంటంటే ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. సపోజ్ మనకి 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చిండు, అవి పర్పెండిక్యులర్ అన్నాడు. సో అప్పుడు కండిషన్ ఏంది చూద్దాం. సో టీటా పర్పెండిక్యులర్ అంటే టీటా ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ కదా. సో నేను కాస్ టీటా ప్లేస్లో ఇక్కడ మనకి ఇచ్చింది కదా, దీంట్లో 90 పెట్టుకుంటా. సో కాస్ 90 ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. కాస్ 90 అంతా 0 ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో 0 కాబట్టి ఇది పంపించేద్దాం. మనకి ఎంత ఉంటుంది, a1 a2 ప్లస్ b1 b2. సో కండిషన్ ఏంది, 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనము 2 లైన్స్ మధ్యలో యాంగిల్ ఎట్లా కనుక్కోవాలి అనే దాని మీద దాని ఫార్ములా ఎట్లొచ్చింది, దాని అర్థం ఏంది అనేది డీటెయిల్గా తెలుసుకున్నాం. సో కానీ అందులో ఇంకొక టైప్ ఏంటంటే మనకి ప్రీవియస్ టైప్లో మనకి లైన్స్ తోటి ఓకే ఏమంటారు, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ కదా. అంటే ఇక్కడ మనకి ఫార్ములాని సాల్వ్ చేయాలంటే ఆ లైన్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్స్ అవసరం. సో ఎప్పుడైతే మనకి కొన్నిసార్లు ఏంటంటే స్లోప్స్ ఇస్తాడు డైరెక్ట్ లైన్ ఈక్వేషన్స్వి. ఓకే, సో ఈ లైన్ 1 యొక్క స్లోప్, లైన్ 2 యొక్క స్లోప్. ఓకే, మీరు ఇప్పుడు దీని మధ్యలో 2 లైన్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉందో కనుక్కోండి అంటాడు. అప్పుడు ఎట్లా, మనకి లైన్ ఈక్వేషన్ ఇచ్చిండు అనుకోండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు చేసేస్తాం. కానీ ఓన్లీ స్లోప్ ఇచ్చిండు అనుకో, స్లోప్ ఆఫ్ లైన్ 1 -3, స్లోప్ ఆఫ్ లైన్ 2 -4, ఎట్లా చేస్తాం, ఈ ఫార్ములా వాడి చేస్తాం. సో చూడండి, ఇఫ్ థీటా ఈజ్ ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ దెన్ tan theta is equals to modulus of m1 minus m2 by 1 plus m1 m2 where theta belongs to closed bracket 0,90. సో మీరు మెయిన్గా ఈ ఫార్ములాకి సంబంధించింది గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కండిషన్ ఏంటంటే ఇది ఓన్లీ మనము అక్యూట్ యాంగిల్స్ కనుక్కోవడానికే వాడతాం. అంటే యాంగిల్ 0 నుంచి 90 వరకు ఎంతైనా ఉండని, ఒకవేళ ఆ 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ అంతే ఉందనుకోండి, మనం ఈ ఫార్ములా వాడాలి.
కానీ మనకి ఎట్లా తెలుస్తుంది, అది కూడా డౌట్ ఉంది. మీరు సాల్వ్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకే ఇది మనకి అక్యూట్ యాంగిల్ వస్తుందా రాదా అని చెప్పేసి, ఓకేనా. సో అక్యూట్ యాంగిల్ కనుక్కోవాలనుకుంటే మన క్వశ్చన్లో స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేస్తాడు, ఫైండ్ ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ అని మెన్షన్ చేస్తాడు చాలా మట్టుకు. సో అట్లా అక్యూట్ యాంగిల్ అన్నప్పుడు మనం ఈ ఫార్ములా కూడా వాడవచ్చు, కానీ ఈ ఫార్ములా వాడాలంటే మనకు లైన్ ఈక్వేషన్స్ ఉండాలి కదా. కొన్నిసార్లు లైన్ ఈక్వేషన్స్ ఇవ్వలేడు, అట్లాంటప్పుడు ఏం చేస్తాము, స్లోప్స్ ఇచ్చిండు డైరెక్ట్ ఇది వాడతాం. సో tan θ = ఇది. సో ఇది ఎట్లా వచ్చింది చూడండి, నేను 2 లైన్స్ తీసుకున్నా, ఇది వచ్చేసి లైన్ 1, ఇది వచ్చేసి లైన్ 2. ఇప్పుడు మీరు చూడండి లైన్ 1 ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది θ1, లైన్ 2 ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది θ2. సో 2 లైన్స్ θ1 θ2 మేక్ చేస్తున్నాయి. మీరు చూడండి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి కదా, ఓకే. ఇప్పుడు ఈ 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ ఎంత అనుకున్నాం మనం, θ అనుకున్నాం, ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు నేను ఒక రిలేషన్షిప్ రాస్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఇన్ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇప్పుడు ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం చూడండి, OAB, OAB. ఇన్ ట్రయాంగిల్ exterior angle is equals to sum of two opposite interior angles. That means θ2 is equals to sum of two opposite interior angles అంటే θ1 plus θ. వచ్చిందా లేదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ θ1 అటు పంపించిన, సో θ is equals to θ2 minus θ1. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను tan on both sides చేస్తున్నా. సో tan on both sides చేస్తే tan θ is equals to tan of θ2 minus θ1. సో మీరు గమనించినట్టయితే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, tan of a minus b ఫార్మ్ ఉంది కదా. సో tan of a minus b is equals to tan a minus tan b by 1 plus tan a tan b, ఓకేనా. సో చూడండి tan θ is equals to, ఇది tan of a minus b ఫార్మాట్లో ఉంది కాబట్టి tan θ2 minus tan θ1 by 1 plus tan θ1 tan θ2. సో ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి స్లోప్ ఆఫ్ ద లైన్ ఫార్ములా అయింది చూడండి, m is equals to y2 minus y1 by x2 minus x1 is equals to tan theta. సో y2 minus y1 by x2 minus x1 అనొచ్చు లేదా tan theta అనొచ్చు. సో ఇప్పుడు మనకి m అంటే tan theta కదా, సో m is equals to tan theta. m1 అంటే ఏంది చూడండి, m1 అంటే ఏంది, సో tan θ1. m2 అంటే ఏంది, స్లోప్ ఆఫ్ లైన్ 2 విచ్ ఇస్ నథింగ్ బట్ tan θ2. సో m1 ప్లస్ m2 ప్లస్ tan θ1 tan θ2 పెట్టుకోవచ్చా, ఎస్. సో tan θ is equals to tan θ2 minus tan θ1 by 1 plus tan θ1 into tan θ2. tan θ is equals to tan θ2 plus m2 tan θ1 plus m1. సో m2 minus m1 by 1 plus m1 m2 మాడ్యులస్. సో ఈ మాడ్యులస్ ఎందుకు పెట్టాలి చాలామందికి డౌట్. ఎవరైతే మీరు ట్రిగ్నోమెట్రీ చదివి ఉంటారో వాళ్ళకి ఈజీ. అక్యూట్ అంటే ఏంది, 0 నుంచి 90 అని అర్థం కదా. సో ఈ 0 నుంచి 90 మధ్య యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్. సో అన్నీ పాజిటివ్ కాబట్టి ఇది ఏదైతే వచ్చే వాల్యూ కూడా పాజిటివ్ ఉండాలి కాబట్టి మాడ్యులస్ పెట్టుకున్నాం మనం, ఎందుకంటే θ అనేది 0 to 90 మధ్యలో ఉండాలి కాబట్టి. సో ఇంకొక డౌట్ వస్తుంది, ఇక్కడ m1 మైనస్ m2 ఉంది, ఇక్కడ m2 మైనస్ m1 ఉంది. మీకు సింపుల్ లాజిక్ చెప్పాలా, సపోజ్ m1 మైనస్ m2 చేసినాం అనుకోండి, ఒక ఆన్సర్ వచ్చింది. m2 మైనస్ m1 చేసినాం, అదే ఆన్సర్ వస్తుంది బట్ నెగిటివ్ సింబల్ వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ నెగిటివ్ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్. సో అల్టిమేట్గా ఆన్సర్ అనేది చేంజ్ కాదు, ఓకేనా. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.